సో ముఖ్యంగా మనం మీరంతా ఆటో కార్మికులు కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఓవర్లోడ్ వేయద్దండి. ఓవర్లోడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు బ్యాలెన్స్ పట్టుకోలేక ఈ గతుకుల రోడ్లు ఉన్నప్పుడు లేదా బండి ఏదైనా గుంటల్లో పడినప్పుడు మీరు స్టీరింగ్ కంట్రోల్ తప్పడం వల్ల బండి బోల్తా కొట్టినట్టయితే ఎంతోమంది ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం జరగడము మీకు పెద్ద పాపం. ఎందుకంటే నలుగురు ముఖ్యమైన వ్యక్తులు చనిపోతే కూడా ఆ నలుగురు ఫ్యామిలీలు కూడా జీవితకాలము మిమ్మల్ని తిట్టుకుంటారు. ఈ ఆటో ఇట్లా నడిపి అట్లా పడేసే ఇట్లా పడేసాను. కాబట్టి దయచేసి, పైగా ఆటోకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే 3 చక్రాలు ఉంటుంది, చేయడం కష్టము. కాబట్టి తొందరగా పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మరీ గుర్తుపెట్టుకోండి, ఈ ఓవర్లోడింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ బండి డ్యామేజ్ అవుతుంది. మీకు ఆ రోజు ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ వచ్చినట్టు కనిపించచ్చు, కానీ బండి డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు బండిని రోడ్డు మీద తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. మీరు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఆటోకి ఇన్సూరెన్స్ లేనట్లయితే బండి రిలీజ్ అవ్వదు. అంటే ఒకసారి బండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు మేము బండి సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ లేనట్లయితే అంటే ఎట్లా, మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ రాదు. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ బిజినెస్ సర్టిఫికేట్ లేకపోయినా మీకు ఇన్సూరెన్స్ రాదు. కోర్టు మీ బండి రిలీజ్ చేయలేదు. ఆ కేసు తెగడానికి 5 ఏళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు పడుతుందో, 20 ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి మీరు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఓవర్లోడింగ్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి.